అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని మక్కల్ పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చుట్టం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 167వ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. అనంతరం తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతు రుణమాఫీ పేరుతో వారిని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందన్నారు. కాంగ్రెస్ నాయకులు చెబుతున్న 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తిగా బోగస్ అని మండిపడ్డారు. ఎన్నికల్లో 41,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే రుణమాఫీ పూర్తి స్థాయిలో అవుతుందన్న సీఎం రేవంత్ రెడ్డి బడ్జెట్లో 26,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రైతు రుణమాఫీకి 18,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారని గుర్తు చేశారు. కుంటి సాకులతో రైతులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అర్హులైన రైతుల్లో 5% మందికి కూడా మాఫీ కాలేదని చెప్పారు. అరకొరగా చేసిన రుణమాఫీని గొప్పగా చెప్పుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లుతుందని మండిపడ్డారు. మిత్రులారా, ముందుగా పార్టీ ఆదేశం ఇంట్రెస్ట్ లేకుండా రైతు రుణం పడకుండా మనం సతాయించినప్పుడు లోన్ ఇచ్చిన వాళ్ళు కూడా కనీసం అప్పట్లో కూడా లోన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి డాక్యుమెంటేషన్ తప్పకుండా ఉంటుంది. ఆ డాక్యుమెంటేషన్ కూడా చూసుకోకుండా వాళ్ళకి రైతులు దుర్భాగ్యం. అంతేకాదు, కానీ ఇంతకుముందు ఒక మాట అన్నాడు, 41,000 కోట్లు తెస్తే రైతు రుణమాఫీ మొత్తం అయిపోతారు. తర్వాత క్యాబినెట్ మీటింగ్లు కూర్చొని దాన్ని 31 కోట్లు వేలు తెస్తే అయిపోతాను. తర్వాత మళ్ళీ అసెంబ్లీ తీసుకొచ్చి దాన్ని 26,000 కోట్లు తెచ్చి కానీ ఇప్పుడు మనం బడ్జెట్ రిలీజ్ చేయడంలో ఎంత నష్టం చేసిందంటే మొత్తం 18,000 కోట్లు అంటున్నాడు, కానీ 18,000 కోట్లు రాలేదు. అంటే 7,200 కోట్లు వచ్చి రైతు బంధు పైసలే వచ్చింది, కానీ ఏ ఒక్క పైసా రైతు రుణమాఫీ కాలేదు. రైతులకు ఏది రావాలో రుణాలు కానీ రైతు బంధు కానీ రైతు ఇంట్రెస్ట్ లేకుండా